నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. తెలంగాణపై మంత తుఫాన్ పంజా విసిరింది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో కుంభవృష్టి కురుస్తుంది. ఇక హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. ఇక వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. అనేక జిల్లాలో వర్షానికి ఇల్లు చెట్లు నేలకూలాయి. హైదరాబాద్ జంట నగరాలను వాన ముంచెత్తింది. ఇక రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లు నిలిచిపోగా పలు రైళ్లను దారి మళ్లించారు. విద్యుత్ సంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. కుండపోత వర్షాల కారణంగా పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్లు తెగిపోవడం, వంతెనలపై నుంచి నీరు పోవడం, రోడ్లపై నీరు నిలవడం వంటి కారణాలతో పాటు రహదారులు తాత్కాలికంగా మూతపడ్డాయి. భారీ వర్షాలకు వరంగల్, ఖమ్మం ప్రధాన రహదారిపైన భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. వరంగల్ నగరంలో పలు కాలనీలు నీటి మునిగే వరంగల్ బస్టాండ్ చెరువును తలపిస్తుంది. ఇక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల మధ్య వాల్తండా సమీపంలోని వంతెనకు ఆనుకుని ఆకేరు వాగు ప్రవహిస్తుంది. దీంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలను నిలిపివేశారు.